ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి వ్యతిరేకంగా విద్యార్థులు నల్లజెండాలతో నిరసన తెలుపుతూ భారీ ర్యాలీ చేపట్టారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకి ఉద్యోగాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు హామీలు మరచిన కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అయితే ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థుల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సాధించుకున్న తెలంగాణలో యాదాది ప్రభుత్వం కొనసాగించిన కేసీఆర్ చాలా దుర్మార్గంగా విద్యార్థుల మీద కక్షపూరితంగా ఏ ఒక్క నోటిఫికేషన్ వేయకుండా ఇలా వైస్ ఛాన్సలర్ నియమించకుండా తెలంగాణలో ఒక నియంత దొరల పాలన కొనసాగిస్తున్నారు. ఈ దొరల పాలన నిరసిస్తూ యావత్ తెలంగాణ విద్యార్థి లోకంగా తెలంగాణ విద్యార్థి సంఘం టీవీవీ డిఎస్యు టీఎస్సీ మొత్తం కూడా ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టి ఇలా ప్రజల సమాజం మీద ఆదివాసీ ప్రజల సమాజం మీద ఇలా కేసీఆర్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ఒకవైపు 7 మండలాలు శ్రీమంతులుగా కలిపితే ఆ ఒక్క రోజు బంధు పిలిపించి ఇలా ఏం తెలియనట్టు మూల కూర్చుంటున్నారు. రైతాంగం మొత్తం ఆత్మహత్యలు చేసుకుంటున్నది. కార్మికులంతా ఇలా దీనావస్థలో ఉన్నారు. ఇలా విద్యార్థి నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతూ పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఒకవైపు ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకు ముఖం చూపించుకోలేక ఈ హైదరాబాద్ లో రోడ్ల పైన తిరుగుతున్న సందర్భం.